Praise the Lord. Hallelujah. Hallelujah. I greet you all in the name of Lord and Savior Jesus Christ. మొదటిసారిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా ఈ పునరుద్ధానం యొక్క శుభాకాంక్షలు మీకు తెలియపరుస్తున్నాను. ప్రభు సన్నిధానంలో ఈ విధంగా ప్రభు మనకిచ్చిన మరొక అవకాశాన్ని బట్టి ప్రభుని ఎందుకు నేను ఘనపరుస్తూ సంతోషిస్తూ ఉన్నాను. ఇద్దరము మీ ముందు వాక్యంతో మీ ముందు రావాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినానికి ఏర్పరచబడిన వాక్య భాగము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 17వ వాక్యము మనం చదువుకుందాం. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమ బట్టి శాంతము వహించి నీ యందలే సంతోషం చేత ఆయన హర్షించును. ప్రార్థించుకుందాం. కృపగలిగిన యేసయ్య, మహోన్నతమైన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీరు మాకిచ్చిన శ్రేష్టమైన మరొక ఆదివారపు దినాన్ని, ఈ పునరుద్ధాన దినాన్ని బట్టి నీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఇటువంటి అవకాశం లేక లోకంలో అనేక బిడ్డలు మరణిస్తున్నారు, నశించిపోతున్నారు, తల్లరిల్లిపోతున్నారు. ఈ విధంగా నాయన నీ ఆరాధించడానికి వచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రం. యేసయ్య, ప్రభా సమయంలో దేవా నీ వాక్యాన్ని ప్రభా వివరిస్తుండగా నీవే నాతో మాట్లాడమని, ఈ వాక్యము వింటున్న మాకును ప్రభు బలపరచమని యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన స్తుతిస్తూ అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో నేను ఎంతకో సంతోషిస్తూ ఉన్నాను మీ ముందు ఈ విధంగా వాక్యంతో మరొకసారి రావడం. ఈ దినం నేను తీసుకోబోయే అంశం ఏమనగా, నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు అనే మాట మీద ఈరోజు మీతో మాట్లాడని ఆశిస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో కనుక మనం చూసినట్లయితే చాలామంది జీవితంలో బలం లేని వారు గాను, మరి కృషించిపోయిన వాళ్ళు గాను, లేకపోతే విశ్వాసం లేని వాళ్ళు గాను చాలామంది మన జీవితంలో లోకంలో చాలామంది చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు ఈరోజు మీతో ముఖ్యంగా మాట్లాడుతున్న మాట ఏమనగా, నీ దేవుడని యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమ బట్టి శాంతం వహించి నీ యందలే సంతోషము చేత ఆయన హర్షించును. దేవుని స్తోత్రం. ప్రేమ దేవుని బిడ్డల, ఈ యొక్క కాలంలో మనము మరి శ్రమ కాలంలో మనం జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూస్తే అక్కడ మరి అపజయము చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూస్తే అక్కడ రేపులు చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూస్తే అక్కడ మడలు చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూస్తే అక్కడ వ్యభిచారాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ కొత్తగా ఒక వైరస్ని కూడా మనం చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మహమ్మారి అనే ఒక COVID-19 చేత అనేక ప్రజలు నశించిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి వాళ్ళకి దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట ఏమనగా, నీ దేవుడని యెహోవా మీ మధ్య ఉన్నాడు. దేవుని స్తోత్రం. నీ దేవుడని యెహోవా మీ మధ్య ఉన్నాడని ప్రభు ఈరోజు మాతో ఆయన మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావు నాకు తెలియదు, కానీ ఏ స్థితిలో ఉన్నావు నాకు తెలియదు, కానీ ప్రభు అంటా ఉన్నాడు నీ మధ్య ఉన్నాడని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆయన పలకరించినట్లయితే, ఒక్కసారి ఆయన ధ్యానించినట్లయితే, ఒక్కసారి నువ్వు ఆయన గనక ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అన్నట్లయితే ప్రభు వెంటనే ప్రత్యక్షమయ్యే అవకాశం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆయన వాక్యం అంటూ ఉంది, నీ దేవుడని యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. దేవుని స్తోత్రం. ఆయన మన శక్తిమంతుడు. ఎటువంటి కరోనా వ్యాధి అయినా, ఎటువంటి రోగమైనా, ఎటువంటి పరిస్థితి అయినా, నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా పర్వాలేదు, కానీ ఆయన అంటున్న మాట అనగా ఆయన శక్తిమంతుడు అని మనం చూస్తూ ఉన్నాం. ఈజ్ ఎ గ్రేట్ లార్డ్ అని మనం చూస్తూ ఉన్నాం. ఆయన శక్తిమంతుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఒక గాడ్ పవర్గా మనం చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ఆయన మిమ్మల్ని రక్షించునని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా.
చాలామంది అనుకుంటూ ఉంటాడు దేవుడు లేడు దేవుడు లేడు అని మనం అనుకుంటా ఉన్నాం. కానీ దేవుడు అంటా ఉన్నాడు మీ మధ్య ఆయన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యం నుండి నేను కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. మొదటిగా కనుక ఈ వాక్య భాగంలో కనుక మనం చూసినట్లయితే ఈ వాక్య భాగం మొదటిగా మనం కనుక్కుంది ఏమనగా దేవుని యొక్క శక్తిని మనం చూస్తూ ఉన్నాము. దేవుని స్తోత్రం. గాడ్స్ పవర్ మనం చూస్తూ ఉన్నాం. దేవుని శక్తి మనుషుల శక్తి కన్నా లోక శక్తి కన్నా దేవుని శక్తి ఎంతో ప్రాముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని శక్తి నీ కుటుంబంలో ఉన్నట్లయితే, దేవుని శక్తి నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఉన్నట్లయితే, దేవుని యొక్క బలము నీ కుటుంబంలో నీ యొక్క పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఇదిగో ఆయన శక్తితో నిన్ను గొప్పగా విడుదల ఇచ్చేగల దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన శక్తి చేత సాతాను యొక్క ఆ తలను సిద్ధగొట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన శక్తి పరిపూర్ణమైనట్లుగా దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి కనుక మనం చూసినట్లయితే ఆయన శక్తి మనం చూస్తూ ఉన్నాం. అందుకే గాడ్స్ పవర్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేని బిడ్డ, మొదటి దినవృత్తాంతము 29వ అధ్యాయము 12వ వాక్యములు కనుక మనం చూసినట్లయితే చదవండి అమ్మా ఎవరైనా. మొదటి దినవృత్తాంతం 29వ అధ్యాయము 12వ వాక్యం చదవండి దయచేసి. 12 ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును వేలువాడువు, బలమును పరక్రమమును అమ్మా నీ దానమును హెచ్చించువాడును, అందరికీ ఇచ్చువాడును నీవే. దేవుని స్తోత్రం. ఎవరికి ఇస్తారట? బలము ఇచ్చువాడును నీవైన దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో కనుక మనం చూసినట్లయితే ఆస్తి ఉన్నది, అంతస్తులు ఉండొచ్చు, ధనము ప్రఖ్యాత పేరు అన్నీ ఉండొచ్చు, కానీ దేవుని బలం మాత్రం ఎవరు ఇవ్వలేరు, కేవలం యేసు ప్రభు తప్ప. హల్లెలూయా. అందుకని వాక్యం అంటే ఉన్నది ఐశ్వర్యమును గొప్పతనము నీ వల్ల కలుగును. దేవునికి స్తోత్రం. ఎవరి వల్ల కలుగుతుందట? మనుషుల వల్ల కాదండి. ఇదిగో ఈ లోకములో ఉన్న ప్రజల వల్ల కాదు, కానీ ప్రభు అంటా ఉన్నది ఐశ్వర్యమును గొప్పతనమును నీ వల్ల కలుగును, నీవు సమస్తమును వేలుబడు బలమును పరక్రమమును నీ ధనమును ఇచ్చించువాడును, అందరికి బలం ఇచ్చేవాడు నీవే. దేవుని స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డ, ప్రేమైన నేస్తమా, ప్రేమైన సహోదరులారా, ఈ దినం ఈ వాక్యాన్ని విమర్శిస్తున్న వారికి దేవుడి నిమిత్తం చెప్తున్న మాట ఏమనగా, ఆయన అంటూ మాట ఏమన్నా ఐశ్వర్యమును గొప్పతనమును నీ వల్ల కలుగును. ఇదిగో ఆయన అంటున్న మాట ఏమన్నా నీ ధనము ఇచ్చించువాడును, అందరికి బలం ఇచ్చేవాడును నీవే అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడి రోజు నిన్ను బలపరచని ఆశిస్తూ ఉన్నాడు. బలహీనుడుగా ఉన్నావా? బాధపడకు. బలహీనురాలుగా ఉన్నావా? భయపడవద్దు. దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. బలం ఇచ్చేవాడు నేనే వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆనాడు దావీదుకి ఏ విధంగా అయితే గొలియాదుతో కొట్టులాటకు దావీదు గొలియాదుని ఏ విధంగా అయితే ఆ యొక్క పోటులు ఏ విధంగా అయితే ఆయన గలుపు సాధించడంటే దాని వెనకాల మనుషుల యొక్క సహాయం కాదు, కానీ మనుషుల యొక్క బలము కాదు, కానీ నా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలము ఆ దావీదు మీద ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు బలహీనుడిగా వచ్చేమో, కానీ యేసు ప్రభు నమ్ముతున్న నీవు, యేసు ప్రభు మాట గొప్పది, యేసు ప్రభు యొక్క మాట కనుక నువ్వు విశ్వాసిస్తున్నట్లయితే ఆయన పడిపోయిన బలహీనత నుండి దేవుడు నేను బలవంతంగా మార్చాలని యొక్క సమయంలో ఆయన కోరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం అంటా ఉంది. 2వ దినవృత్తాంతము 25వ అధ్యాయము 8వ వాక్యంలో కనుక మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతం 25వ అధ్యాయం 8వ వాక్యం చదవండి అమ్మా. యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రు ఎదుట నేను కూల్చును, నిలబట్టయు పడవైటయు దేవుని వశమే కదా అని ప్రకటింపగా. చెప్పడం కూడా దేవుని మహిమపడదామండి సమయంలో. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమంటుంది? ప్రేమైన దేవుని బిడ్డ, అలాగూ పోవాలని నీకున్న ఎడల పొమ్ము, యుద్ధము బలముగా చేయుచునను దేవుడు నీ శత్రు ఎదుట నిన్ను చాలమ్మా. ఏడుంది దేవుని వాక్యము? దేవుడు నీ శత్రు ఎదుట నిన్ను కూల్చును, నిలబడటయు పడవైటయు దేవుని వశమే కదా అని ప్రకటింపగా. దేవుని స్తోత్రం. ఈరోజు చాలామంది దేవుడు నమ్ముకున్న బిడ్డలపై శత్రుతనం అని చూస్తూ ఉన్నాం. చాలామంది శత్రువులుగా మారిపోతున్నారు.
చాలామంది అపహసించే వాళ్ళుగా ఉన్నారు, చాలామంది నిందించేవారు ఉన్నారు, చాలామంది ఇదిగో ఇదిగో అవమానపరిచేవారు కూడా. దేవుని వాక్యం అంటా ఉన్నది, నీ శత్రు ఎదుట నిన్ను కూల్చును, నిలబడటయు పడవైతే దేవుని వశమే కదా నీ ప్రకటింపగాని దేవుని వాక్యం అని చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ప్రేమని దేవుని బిడ్డ ఈ దినాన్ని ఒక మాటను తెలియపరుస్తూ ఉన్నాం. లోకమంతా ఒకటైపోయినా పర్వాలేదు, కానీ దేవుడు నీతో ఉన్నప్పుడు నీకు ఏ తెగులు రాదు, ఏ భయము రాదు. హల్లెలూయా. ఆనాడు దావీదు సాధించగలడంటే ఇదిగో దావీదు దేవుడి మీద ఆధారపడి ఉన్నాడు కాబట్టి దేవుడు ఆ ఆధారాన్ని దేవుడు బలంగా మార్చివేసి గొల్లియతు పడగొట్టినట్టుగా చేసింది. హల్లెలూయా. చాలామంది ఈరోజు నిరాశలో ఉండొచ్చేమో, బాధలో ఉండొచ్చేమో, నీ పరిస్థితి తారుమారవచ్చేమో, కానీ దేవుడు వాగ్దానం చేస్తాడు, భయపడవద్దు ప్రేమైన దేవుని బిడ్డ. దేవుడు నీ శత్రు ఎదుట ఇదిగో నీకు తోడే ఉంటే నువ్వు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఆనాడు దావీదు ఒంటరిగా అయిపోయాడు. ఇదిగో బాధపడతా ఉన్నాడు. అయ్యా ఇదిగో నేను నమ్ముకున్న వాళ్ళు అందరూ విడిచిపెట్టిపోయారు అంటే దావీదు అంటా ఉన్నాడు, దావీదు నువ్వు భయపడవద్దు, ఇదిగో నేను నీకు తోడే ఉన్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే తోడే ఉన్నాడు, ఏ శత్రువు అయితే ఆయన దాడి చేశారో అదే శత్రువు దేవుడు యందు ఆధారపడి ఉన్నప్పుడు దావీదు ఆ శత్రువులు వచ్చి ఈ దావీదుని నమస్కరించినట్లు గణపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఈ రోజు నువ్వు భయపడవద్దు ప్రేమింది, ఏ సమస్య వస్తున్నా భయపడవద్దు. ఎందుకంటే ఇదిగో యేసుప్రభువు అంటా ఉన్నాడు, నేను ఏ విధంగా అయితే శ్రమను జయించానో ఆ విధంగా కూడా నీవు కూడా జయించమని దేవుడి దినాన్ని నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు శత్రువుల్లో నువ్వు నలిగిపోతున్నావేమో, ప్రజల మధ్య నువ్వు కృషించిపోతున్నావేమో, కానీ భయపడవద్దు. దేవుడు ఒక రోజు నీ నిలబెట్టడానికి ఆయన శక్తిమంతుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన నీ యందు హర్షించని ఆశిస్తాం, నీ యందు సంతోషించని ఆశిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుని వాక్యం కనుక మనం చూసినట్లయితే ఇదిగో 65వ కీర్తన 6వ వాక్యంలో కనుక మనం చూసినట్లయితే 65వ కీర్తన 6వ వాక్యంలో చదవండి ఎవరన్నా. 65వ కీర్తన 6వ వాక్యంలో ఏముంది చదవండి దయచేసి. బలమునే నడికట్టుగా కట్టుకొని వాడే తన శక్తి చేత పర్వతములను స్థిరపరచిన వాడు ఆయనే. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం ఏముంది? బలమునే నడికట్టుగా కట్టుకొని వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే అని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ శక్తిని బాగు చేసిన వాడు యేసు ప్రభువే. దేవుని స్తోత్రం. ప్రేమైన దేవుని దినాన్ని ఒక మాటని తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు కరోనా వచ్చిందని, క్యాన్సర్ వచ్చిందని, ట్యూమర్ వచ్చిందని, థైరాయిడ్ వచ్చిందని, ఏ జబ్బు వచ్చినా భయపడవద్దు. ఇవేందో నువ్వు అప్పుల పాలైనా, ఇవేందో నేను అందరూ విడిచిపెట్టిపోయినా, బంధుమిత్రులు విడిచిపెట్టినా నువ్వు భయపడవద్దు. నువ్వు నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడండి. హల్లెలూయా. నువ్వు నమ్ముకున్న దేవుడు రోషం గల దేవుడు అండి. ఆయన వాక్యం అంటా ఉంది, నిన్నాడేరు యాకృతిగా ఉన్నవాడు ఆయన మాట ఎప్పుడు కూడా గతించుకుని దేవుడు వాగ్దానం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమ దేవుడు ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే లోకంలో నువ్వు జీవిస్తున్నావు. ఈ కొద్దిపాటి జీవితంలో నీలో ఏమి రావాలంటే భయం కాదండి, విశ్వాసంతో దేవుడి యందు ఉండాలి. హల్లెలూయా. అందుకే ఆయన వాక్యం అంటా ఉంది, ఇదిగో ఆయన శక్తిమంతుని మనం చూస్తూ ఉన్నాం. యోబు జీవితంలో కనుక మనం చూసినట్లయితే భార్య విడిచిపెట్టిపోయింది, పిల్లలు విడిచిపెట్టిపోయారు, నష్టమైపోయిందన్నీ కూడా, స్నేహితులు ఆఖరి విడిచిపెట్టిపోయారు. కానీ నా యోబు అయితే ప్రభు నందు విశ్వాసం కలిగి ఉన్నాడు, దేవుని శక్తి కనుక్కున్నాడు కాబట్టి, దేవుని శక్తి యందు జీవించాడు కాబట్టి ఆయన కోల్పోయిన దానికంటే దేవుడు ఆశీర్వాదం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో శ్రమలో తాత్కాలికంగా ఉంటుంది, కానీ దేవుని ఆశీర్వాదం, దేవుని శక్తి మాత్రము ఇదిగో యుగాయుగములు ఉంటుంది దేవుని వాక్యంగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. రెండోదిగా ఈ వాక్యంలో కనుక మనం చూసినట్లయితే సాల్వేషన్ ఆఫ్ గాడ్, దేవుని రక్షణ దేవుడు నీకు ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మొదటిగా దేవుని వాక్యం అంటా ఉంది, గాడ్స్ పవర్ టు యువర్ హౌస్, దేవుని యొక్క శక్తి నీ కుటుంబంలో ఆయన ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. వ్యక్తిగత జీవితంలో, ఒంటరితనం జీవితంలో దేవుడు మనం ఆశిస్తాడు. రెండోదిగా సాల్వేషన్ ఆఫ్ గాడ్, దేవుని రక్షణ, దేవుని సంరక్షణ నీకు ఇవ్వాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. అందుకే 27వ కీర్తన 1వ వాక్యంలో కనుక మనం చూసినట్లయితే 27వ కీర్తన 1వ వాక్యంలో, యెహోవా నాకు వెలుగును రక్షణయు నాకై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును? యెహోవా నా ప్రాణ దుర్గము, ఎవరికి వెర్తను. దేవునికి స్తోత్రం. చదవండి మరొకసారి. యెహోవా నాకు వెలుగును రక్షణయు ఉన్నాడు,
నేను ఎవరికి భయపడదును, యెహోవా నా ప్రాణ దుర్గా ఎవరికి వేడుతను. దేవుని స్తోత్రం. అబ్బా, దేవుని యొక్క మాట ఒక్కొక్కసారి మాట మనం చదివినప్పుడు ఎంతో ఆదరణ, ఆనందము, సంతోషము, ధైర్యం పుట్టించడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం అంటా ఉంది కదా, యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు. దేవుని స్తోత్రం. మనకి ఎలా ఉన్నాడు ఆయన? రక్షణై వెలుగునై ఉన్నాడని దేవుని వాక్యం మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ఇదిగో నీ శక్తి పాడైపోయి ఉండొచ్చు, నీ బ్రతుకు పాడైపోవచ్చు, కానీ దేవుని వాక్యం అంటా ఉంది, యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. దేవుని స్తోత్రం. దేవుడు నీతో ఉండగా, దేవుడు నీకు అండగా ఉన్నప్పుడు నీకెందుకు భయమో? కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఆనాడు ఏ విధంగా అయితే దేవుడు దావీదుతో ఉన్నాడు, పౌలుతో ఉన్నాడు, ఈరోజు దేవుడు నీతో నాతో ఆయన ఉండాలని ఆశపడతా ఉన్నాడు. నీతో నాతో ఆయన ఉండాలని ఆశపడతా ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం అంటా ఉంది, దేవుని రక్షణ, దేవుని ప్రొటెక్షను నీకు ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. ఇదిగో ఆయన వెలుగై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం, ఆయన గొప్పవాడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భయపడవద్దని దేవుడు ఇది నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన దేవుడు రక్షణ ఉన్నట్లుగా మనం చూస్తాడు. అందుకే దేవుని వాక్యమును కనుక మనం చూసినట్లయితే 37వ కీర్తనలో 39వ వాక్యంలో ఏముందంటే, యెహోవే నీతిమంతులకు రక్షణ దారము, బాధ కలుగునప్పుడు ఆయన వారికి ఆశ్రయ దుర్గము. దేవుని స్తోత్రం. ఏముంది దేవుని వాక్యము? యెహోవా నీతిమంతులకు రక్షణ ఆధారము కలుగు, రక్షణ ఆధారమును బాధ కలిగినప్పుడు ఆయన వారికి ఆశ్రయ దుర్గము. దేవుని స్తోత్రం. చూడండి, దేవుని వాక్యం అంటా ఉంది, యెహోవా నీతిమంతులకు రక్షణ ఆధారముగా ఉన్నట్లుగా మనం చూస్తాం. బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని దేవుని వాక్యం మనం చూసినట్లయితే యెహోవా నీతిమంతులకు రక్షణగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు నీతిమంతులు వాళ్ళకి దేవుడు రక్షణ ఆధారంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దినాన్ని దేవుడు నీకు రక్షణ కావాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవునికి ప్రొటెక్షన్ ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆ రోజు ఏ విధంగా అయితే ఐగుప్తు ప్రజలు, ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజల్ని ఆ యొక్క సముద్రం నుండి ఏ విధంగా దేవుడు రక్షించి, ఏ విధంగా ప్రజల్ని రప్పించాడు, ఆ రేవుకి ఏ విధంగా అయితే రప్పించాడో అటువంటి దేవుడు రక్షణ నీకు నాకు కలగచేయాలని ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ, భయపడవద్దు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీ మధ్యే ఉన్నాడు, దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నేను ఆదరించాలని, నేను కనికరించాలని ఆశపడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అందుకే దేవుని వాక్యంలో కనుక మనం చూసినట్లయితే ఇదిగో యెషయా గ్రంథములో 25వ అధ్యాయము 9వ వాక్యములో, ఆ దినమున జనులు ఇలాగో నందురు, ఇదిగో మనలను రక్షించినాయి, మనము కనిపెట్టుకున్న ఉన్న మన దేవుడు, మనమును కనిపెట్టుకున్న యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహింతుము. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నేను యేసుక్రీస్తు 2000 క్రితమే యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకుగా ఒక బాలుడుగా ఈ లోకాన్ని జన్మించి ఉన్నాడు. ఆ బాలుడుగా వచ్చాడు ఎందుకంటే నీవు నేను రక్షించబడాలని, ఈ శ్రమల్లో నుండి విడుదల పొందాలని, ఈ శ్రమల్లో నుండి ఆధార పొందాలని యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన బాలుడుగా ఈ లోకాన్ని వచ్చాడు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రేమ దేవుని బిడ్డలారా, నువ్వు దేని నిమిత్తం మీద బాధపడతా ఉన్నావు, ఏ యొక్క సంరక్షణ లేకుండా నువ్వు ఇదిగో జారిపోతా ఉన్నావు తెలియదు, కానీ దేవునికి రక్షణ ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. గాడ్ సల్వేషన్ ని రక్షించాలని ఆశపడతా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సారాపాత ఊరిలో కనుక మనం చూసినట్లయితే విధవరాలు, ఇదిగో నా అన్న వాళ్ళు ఎవరు లేకపోయారు, నా అన్న వాళ్ళు తోడబొట్టులు ఎవరు లేనప్పుడు ప్రేమ దేవుని బిడ్డలారా, ఏలియన్ సేవకుడి చేత దేవుడు ఆ బిడ్డకి ధైర్యపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఇదిగో నేను రక్షించాలని ఆదరిస్తూ ఉన్నాడు, దేవుడు నేను రక్షించాలని ఒక సంకల్పం కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. భయపడవద్దని దేవుడి దినాన్ని నీతో నాతో ఆయన మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాడు. మూడోది మనం కనుక ఈ వాక్యంలో కనుక మనం చూసినట్లయితే డివైన్ ఫేవర్ అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని కృప, దైవ కృప నీ కుటుంబంలో ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. దేవుని కృప నీకు ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆ కృప మనుషులు ఇచ్చింది కాదు, కానీ దేవునిచ్చిన కృప దేవుడు నీకు ఇవ్వాలని ఆశిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే దావీదు కీర్తన 89వ కీర్తన 17వ వచనంలో కనుక మనం చూసినట్లయితే చదవండి దయచేసి ఎవరైనా. దావీదు కీర్తన 89వ కీర్తన 17వ వాక్యం చదవండి. వారి బలమునకు అతిశయాస్పదము నీవే,
అతిశయ స్పందనము నీవే, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. హల్లెలూయా. దేవునికి వాక్యం మనం చూసినట్లయితే వారి బలమునకు చదవడమ్మా, అతిశయాస్పదమును నీవే, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. హల్లెలూయా. ఆయన కొమ్ము అనగా ఆయన కృప చేత మన జీవితాలు హెచ్చించబడుతున్నాయి. హల్లెలూయా. దేవుడు అంటా ఉన్నాడు, భక్తుడైన పౌలు అంటాడు, అయ్యా నన్ను రక్షించయ్యా అంటే దేవుడు అంటాడు, నా కృప నీకు చాలునయ్యా అని దేవుడు అపోస్తలుడైన పౌలుతో దేవుడు పలికినగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు కృప ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు కృప ఉన్నట్లయితే ఇదిగో కొమ్ము హెచ్చింపబడుచున్నది, నీవే నీ దయచేత మా కొమ్ము హెచ్చించబడుచున్నది. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభువు లేకపోతే, దేవుడే గనుక లేకపోతే ఈ లోకంలో ఎన్నో అపాయం జరిగేదండి. ఈరోజు మన కష్టాలు పడేవారమండి, అనేక ఇబ్బంది పడేవారు. కానీ యేసు ప్రభు కృప చేతని ఈరోజు మనము ఆయన ద్వారాగానే ఆయన కృప చేతని మనం హెచ్చించబడినట్లుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుని వాగ్దానం చేస్తూ ఉన్నాడు, దైవ కృప నీ అందులో ఉన్నది. హల్లెలూయా. ఆయన కృప చేతని కొమ్ము హెచ్చింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన కృప చేతనే నీవు రక్షింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి భయపడవద్దు, ఎందుకంటే యెహోవా నీ మధ్య ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా నీ యందే ఉన్నాడు. యెహోవా నీ శ్రమను ఎరిగిన దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుని వాక్యంలో కనుక మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 30 అధ్యాయంలో 18వ వాక్యంలో కనుక మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 30 అధ్యాయము 18వ వాక్యం చదవండి దయచేసి. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయమును తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కన్ను పెట్టుకున్న వారు అందరూ ధన్యులు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. దేవుని వాక్యం ఏముంది? కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారు అందరూ ధన్యులు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు అందరూ ధన్యులు. దేవుడు అంటా ఉన్నాడు, మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. హల్లెలూయా. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారందరూ కూడా ఇదిగో కనికారం పొందిన దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారంతా కూడా దేవుడు అంటే వాళ్ళు ధన్యుల వాక్యం అని చూస్తూ ఉన్నాం. ఈరోజు శ్రమ వచ్చిందని భయపడవద్దండి, ఈరోజు శ్రమ వచ్చిందని దిగజారిపోవద్దని దేవుడు వాగ్దానంగా మనం చూస్తాడు. కాబట్టి ప్రేమ దేవుడిరా, దేవుని వాక్యం అంటా ఉంది, ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు దైవ కృప వాళ్ళ మీద నిండుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఈ 4వ మాట, ఈ వాక్యంలో 4వ మాట మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యత ఏమనగా గాడ్స్ లవ్, దేవుని ప్రేమ మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మొదటిగా ఆయన ఏం చెప్పాడండి? దేవుని శక్తిని మనం చూస్తాము. రెండోదిగా దేవుని యొక్క రక్షణ మనం చూస్తాము. మూడోదిగా ఆయన కృపనికి ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. చివరగా ఎవరు చూపిన ప్రేమ, దేవుడు ప్రేమనికి ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన వాక్యం అంటా ఉంది, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో 8వ వాక్యం చదవండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 8వ వాక్యంలో ఏమంటే, అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను తన మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తుల రాజు అయిన ఫరో చేతి నుండి మిమ్మల్ని విడిపించేను. దేవుని స్తోత్రం. చూడండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఐగుప్తులో ఫరో చేతమని ఎంతో హింసించినప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు అనగా మనం ఇబ్బంది పడినప్పుడు ఇదిగో నా అన్నవారు ఎవరు లేని పరిస్థితిలో ఇదిగో దేవుడు ఆ ప్రజలు ఆ యొక్క ఫరో రాజ్యంలో ఫరో సైన్యంలో నుండి మన కాపాడినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా. అందుకని వాక్యం అంటా ఉంది, ఐగుప్తుల రాజు అయిన ఫరో చేతిలో నుండి మనము విడిపించాను. హల్లెలూయా. ఫరో రాజ్యము ఫరో రాజైన
ఐగుప్తు రాజైన ఫరో చేతుల నుండి మమ్మను విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దినాల్లో ప్రేమ దేరుబిడ్డరా, యెహోవాను ఆరాధించటకు కానీ దేవుని మహింపరచటకు కానీ ఆ రాజైన ఫరో ఏ మాత్రం కూడా ప్రజల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఎప్పుడు చూసిన పని పని పని. కానీ దేవుడు అటువంటి పరిస్థితిలో ఎప్పుడైతే మొర్ర పెట్టారో దేవుడు ఆ మొర్ర విని వాళ్ళ ప్రార్థన విని ఇదిగో వాళ్ళు ప్రేమించి ఆ రాజైన ఫరో చేతుల నుండి విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడండి, మన దేవుడు గొప్పవాడండి. ఇదిగో నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఇదిగో ప్రేమ దేవుడురా, దేవుని వాక్యం అంటూ ఉన్నది కదా. ఇదిగో యెరెమీయా గ్రంథం 31వ అధ్యాయము 3వ వాక్యంలో, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వత ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీ యొద్ద కృప చూపుచున్నాను. హల్లెలూయా. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వత ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ యొద్ద కృప చూపుచున్నాను. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడంటే ఇదిగో నిన్ను ప్రేమించగల దేవుడు అండి. ఇదిగో ఆయన అంటున్న మాట ఏమో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ యొద్దలే కృప చూపుచున్నాను దేవుని వాగ్దానం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభు అంటా ఉన్నాడు, నేను ప్రేమించేవాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నిన్ను ఎవరు ప్రేమించిపోయినా దేవుడు నేను ప్రేమిస్తూ ఉన్నాం. ఒక ఉపమానం చెప్పి వాక్యాన్ని ముగించాలని ఆశిస్తూ ఉన్నాను. ఒకనొక ఊరిలో కనుక మనం చూసినట్టు ప్రేమ దేవుని బిడ్డరా, ఒక ఆయన ఇదిగో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్గా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలో చూసినప్పుడు దేవుని బిడ్డలు కనుక సభలు పెట్టినప్పుడు కానీ ఆయన ఎంతగో కోపపడి ఆ యొక్క మీటింగ్లో ఆ సభలు పాడు చేసే వాళ్ళగా మనం చూస్తూ ఉన్నాం. ఒకరోజు ఆయన మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి మంత్రం నేర్చుకున్నాడు. మంత్రం నేర్చుకొని ఈ క్రైస్తవ బిడ్డలు నాశనం చేయాలి, ఈ క్రైస్తవ బిడ్డలు మోసం చేయాలి, ఈ క్రైస్తవ బిడ్డలుగా క్రైస్తవం లేకుండా చేయాలని ఒక ఉద్దేశము, ఒక దురాలోచన కలిగి ఒక మాంత్రికుడి దగ్గరికి మంత్రం నేర్చుకొని ఆయన ఆ యొక్క సభల దగ్గరికి వెళ్ళి ఆ మంత్రాలు రిలీజ్ చేసినప్పుడు ఆ మంత్రాలు వెళ్ళి ఆ సభలు పెడుతున్న ఆ యొక్క సేవకుల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ మంత్రాలు ఏమైనంటే మరలా తిరిగి ఆయనకు వదికే వచ్చి ఏంటి ఈ యొక్క మంత్రాలు తిరిగి వస్తున్నాయని ఆయన మంత్రాలతో చెప్పినప్పుడు ఆ మంత్రాలు దయ్యాలు అంటూ ఉన్నాయి. ఆ యొక్క సభలు నాశనం చేయటకు గాను, ఆ యొక్క సభలు పాడు చేయటకు గాను మాకు ఏమాత్రం కూడా శక్తి లేదు. ఎందుకంటే ఆ యొక్క దేవుడు మమ్మల్ని కూడా సృష్టించాడు. హల్లెలూయా. ఆ దయ్యాలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. ఆ దయ్యాలు సాక్ష్యం ఇస్తానేమనగా ఇదిగో ఆ యొక్క సభలు నాశనం చేయటకు కానీ, ఆ యొక్క మినిస్ట్రీని నాశనం చేయటకు కానీ మాకు ఏమాత్రం బలం లేదు. ఎందుకంటే ఇదిగో ఆ యొక్క మరి దేవుడు మమ్మల్ని కూడా సృష్టించేటట్టుగా ఆ యొక్క మరి సాక్ష్యం మనం చూస్తూ ఉన్నాం. అనుకున్న రీతిగా ఈయన ఒక హాస్పిటల్లో ఆయన గురైపోయి ఆయన మరణాపాయంలో ఉన్నాడండి. ఇదిగో ప్రాణాపాయంలో ఉన్నాడండి. కిడ్నీలు ఆర్గన్స్ అంతా పాడైపోయి అప్పటికి కూడా ఆయన గర్వం తగ్గలేదు. క్రైస్తవుని హింసించడం మానలేదు, దేవుని బిడ్డని తుణీకరించడం మానలేదు. అయితే వాళ్ళక్క అంటా ఉంది, అయ్యా ఇప్పటికైనా యేసు ప్రభు నమ్ముకో, యేసు ప్రభు ప్రేమ కలిగిన వాడు, యేసు ప్రభు జాలగిన వాడు, యేసు ప్రభు దయగలిగిన దేవుడు. ఇప్పటికైనా నువ్వు మారు మనసు పొంది యేసయ్యా నన్ను క్షమించు అన్నట్లయితే దేవుని క్షమిస్తారంటే ఆయన అంటున్న మాట ఏమనగా యేసు ప్రభు లేడు, ఆడు లేడు, ఏడు లేడు అనేసి గర్వంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆయన కర్మాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. మీరు నమ్మకం ప్రేమ దేవుని బిడ్డలారా, ఏ మూర్ఖుగా ఏ మంత్రం అయితే నేర్చుకున్న ఆ యొక్క పోలీస్ ఆఫీసర్ జీవితంలో మధ్యరాత్రి వేళలో దేవుడు ఆయనకు వాక్యంతో మాట్లాడాడు. నా కుమారుడా అని దేవుడు మాట్లాడినప్పుడు ఆయన వెంటనే తెల్లవారుజామున వాళ్ళ అక్కని పిలిపించి, అమ్మా అక్క ఇదిగో దేవుడు ఈ వాక్యంతో మాట్లాడాడు, ఆ వాక్యము వాస్తవేనా, ఆ వాక్యము పలానా వాక్యము బైబిల్ ఉందా లేదా అని ఇదిగో పరీక్షించని చెప్పినప్పుడు వెంటనే వాక్యంతో ఆయన మాట్లాడినప్పుడు వెంటనే ఆయన మార్పు చెందాడు. యేసయ్యా నేను పాపిని అన్నప్పుడు మీరు నమ్మితే నమ్మరు కానీ ఆయన ప్రేమ చేత ఇదిగో ఆయన కోల్పోయిన అవయవాలు, ఆయన కోల్పోయిన కిడ్నీలు కానీ పాడైపోయిన ప్రతి ఆర్గన్స్ కూడా దేవుడు 18 సంవత్సరంలో ఉన్న బాలుడి యొక్క అవయవాలు దేవుడు ఆయనకి ఇవ్వడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. వెంటనే
వెంటనే ఆయన స్వస్థపరచబడ్డాడు. వెంటనే యేసు ప్రభు గొప్పవాడని ఇదిగో ఆయన సాక్షి రూపంగా అనేక ప్రజలకు ఆయన ప్రకటించడం మొదలుపెట్టిన మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుని వాగ్దానం చేస్తున్నాడు, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన రక్షించేవాడు, ఆయన కరుణించేవాడు, ఆయన కృప చూపగల దేవుడు, ఆయన ప్రేమించే దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. యేసయ్య వద్ద వస్తావా? దేవా నా బ్రతుకుని మార్చు నాయన, నా శక్తి మార్చు అంటే దేవుడు ఈ సమయంలో నిన్ను మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం.